కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము సంజయుడు ధృతరాష్ట్రునితో బాండవుల తెదంగు సెప్పుట తేటగీతి పాండవుల వద్దకు ఈ ధృతరాష్ట్ర మహారాజు పంపగా వెళ్లి ధర్మరాజును చూచాను. అతడు చెలిమి ఒప్పగా కౌరవుల యోగక్షేమాలను గురించి పేరు పేరున అడిగాడు. వచనము ఇంకా తగువారినందరినీ ఆయా వారికి తగిన రీతిని నమస్కారము, వినయము, బంధుత్వము, స్నేహభావము, వాత్సల్యము, అనుగ్రహము నెరపి ఆదరించాడు. నేను కూడా రాజు బోధించిన విధంగా లోపం లేకుండా బంధుత్వానికి అవసరమైన రీతిగా పలికాను. పిమ్మట వచ్చిన పనిని ప్రస్తావించి నేను పలికిన పలుకులకు ఆ ధర్మరాజు పలికిన పలుకులు ఎంత బాగున్నాయి అని పొగడగా ధృతరాష్ట్రుడు సావధానుడై అడుగగా తాను ఆ ధర్మరాజుతో అన్న మాటలు అతడు వాటికన్నింటికీ సమాధానం చెప్పిన విధము తెలిపి ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, దుర్యోధనుడికి క్రమంగా వారితో చెప్పుమని చెప్పిన రీతులు ధర్మరాజు మాటల క్రమంలో స్పష్టపడేటట్లు చెప్పి సంజయుడు ఇంకా ఇట్లా అన్నాడు. తేటగీతి నేను ఉపప్లావ్యపురానికి వెళ్లి మొదట కృష్ణార్జునులను చూచాను. వారు నీతిమార్గం తప్పని మాటలు విధిగా తోచేటట్లు పలికారు. వాటిని సాదరంగా వినండి. వచనము అనగా విని ధృతరాష్ట్రుడు ఆ కృష్ణుడి మనస్సు ఎట్లా ఉన్నది, అతడేమన్నాడు అని అడుగగా అతడితో సంజయుడు ఇట్లా అన్నాడు. ఉత్పలమాల ఆ శ్రీకృష్ణుడు తను, సత్యభామ, ద్రౌపది, అర్జునుడు రహస్య సంభాషణలు గావించే కోరిక కలవాడే కొడుకులు కూడా సమీపించని చోట భార్యలు కొలుస్తుండగా ఆనందంగా ఉండి కూడా నన్ను పిలిపించాడు. అతడి హృదయంలో నీ మీద ఎంత ప్రేమో. వచనము నేను వాళ్ళున్న విధం ద్వారపాలకుల చేత ముందే తెలిసినవాడిని కావడం చేత చొక్కా, తలపాగా ధరించి పెద్ద మనిషి తరహా వేషంతో వెళ్లినప్పుడు కృష్ణార్జునులు పెక్కు మణులు పొదిగిన అలంకారాల కాంతులతో మెరిసిపోతూ ఒక్క శయ్యపైనే ఉన్నారు. కృష్ణుడు పరుండి చాచుకున్న పాదాలను తన తొడలపై పెట్టుకుని అర్జునుడు కూర్చున్నాడు. సత్యభామ, ద్రౌపదీ పీఠాలపై ఆసీనలయ్యారు. నేను సవినయంగా సాష్టాంగ నమస్కారం చేయగా కృష్ణుడు నన్ను ఆదరించాడు. బంగారంతోనూ మణులతోనూ చేసిన పాదపీఠంపై తను పెట్టుకున్న కాళ్లు తీసివేయగా కృష్ణుడి చేతి సంజ్ఞతోనూ అర్జునుడి ఆజ్ఞ చొప్పున ఇద్దరు స్త్రీలు దానిని తెచ్చి నాకు వేయగా నేను దానిని చేతితో తాకి నేలపైన కూర్చుండి చేతులు జోడించి నుదుటిపై పెట్టి నల్లని మేనిఛాయ కలిగి భుజ పరాక్రమ గర్వితులై ఏనుగుల జంటవలె ఉన్న ఆ కృష్ణార్జునులను చూస్తుంటే నాకు ఆనందంతో కళ్ళు చెమర్చాయి, ఒళ్ళు పులకించింది. ఆ తరువాత భయం కూడా వేసింది. ఆ సమయంలో కందము ఈ కృష్ణార్జునులిద్దరూ తాను ఏ పని చెప్పితే ఆ పని చేస్తారట. ఇంక ధర్మరాజుకు నెరవేరని కోరికంటూ ఏముంటుంది? వేమాటలెందుకు?
ఒక్క మాటలో చెప్పాలంటే అతడిని యుద్ధంలో ఎదిరించడమంటే యమధర్మరాజు శిరస్సును తెగవేయటమే కాదా? వచనము అని అనుకుంటుంటే ఆ మహాత్ములు నన్ను ఆదరించి తాముపయోగించే అన్నపానాలు, తాము కట్టదగిన వస్త్రాలు, తాము ధరించే ఆభరణాలు నాకు ప్రీతితో సమర్పించి గౌరవించారు. నేను వెళ్ళిన పని మనవి చేశాను. అప్పుడు అర్జునుడు తీక్షణమైన ముఖంతో దానికి సమాధానం చెప్పబోతూ ఉంటే కృష్ణుడు ఆపి ఇట్లా అన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము. సంజయుండు ధృతరాష్ట్రునకు కృష్ణుండు చెప్పిన మాట లెడింగించుట. తేటగీతి. సంజయ వినుము. ధృతరాష్ట్ర మహారాజు నిండు సభలో అతడి కొడుకులు ద్రోణుడు, కృపుడు, భీష్ముడు మొదలుగా గల వాళ్లందరూ వింటుండగా నీవు ఇట్లా అనుము. ఆట వెలది. ఆ అజాతశత్రుడికి కోపం రావటం అంటే నీళ్లల్లో నిప్పు పుట్టటం వంటిది. దానిని ఆర్పటానికి మీకు ఉపాయం లేదు. ఇక మీదట నేర్పుతో మీరు చేయవలసిన పనులు వినండి. వచనము అంటే మీరు చేయవలసిన పనులు ఏవి అంటావేమో? సీసము. తేటగీతి. ఉన్న వస్తువులన్నీ యోగ్యులైన వాళ్లకు ఒప్పుగా పంచిపెట్టండి. స్నేహితులను, చుట్టాలను, ఆశ్రితులను రప్పించి సంతోషం అతిశయించగా సమ్మానించండి. మీ కోరికలకు అనుకూలంగా హృదయాలు ఆనందించేటట్లు ఇంద్రియ సుఖాలు అనుభవించండి. మీ భార్యల్ని, బిడ్డల్ని ఎవరికి ఏ విధం తగుతుందో ఆ విధంగా ప్రీతి నిండేటట్టు ఆదరించండి. ఇంకా ఎవరి మనస్సు ఏ రీతియందు తగిలి ఉంటుందో అదంతా కావలసిన విధంగా స్వేచ్ఛగా చేసి సంచరించండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యుద్ధానికి బయల్దేరండి. వచనము ఇదంతా ఎందుకు చెబుతున్నావంటావేమో? ఉత్పలమాల. పాండురాజు కోడలు ద్రౌపది ఎప్పుడు ఎవరూ పడని ఎంతో కష్టం వస్తే దుహఖించి ఎక్కడో దూరంగా ఉన్న నన్ను గోవిందా రక్షించుము అంటూ ఏడవటం తీర్చలేని అప్పువలే ఆలోచించగా బరువై నా మనస్సులో ఎప్పుడూ నిలిచి ఉన్నది. తేటగీతి. ద్రౌపదికి అప్పుపడి ఉన్న నేను రథం తోలగా పొగడ్తకెక్కిన గాంధీవాన్ని పరాక్రమంతో ఎక్కుపెట్టి 2 అంపపొదులను ధరించి అర్జునుడు ఈవేళ రేపట్లో యుద్ధానికి వస్తాడు. ఇక మీరు ఎక్కడికి పోతారు? వచనము అని పలికేటప్పటి వారి పూనిక నీ కొడుకు వాళ్లకివ్వవలసింది ఇవ్వలేకపోవటము తలచుకొని నేను భయపడ్డాను. ఇతడికి వాళ్ల సంగతి తెలియదు. భీష్మద్రోణుల ఆండ కర్ణుడి గర్వము తనను గెలిపిస్తాయనే ధీమాతో ఎదిరిస్తాడు అనగా ధృతరాష్ట్రుడు విని అర్జునుడేమన్నాడు అని అడుగగా అతడికి సంజయుడు ఇట్లా అన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము. సంజయుడు ధృతరాష్ట్రునకర్జునుడు చెప్పిన మాట లయింగించుట. కందము. ధృతరాష్ట్ర మహారాజా. కోపం వచ్చిన అర్జునుడు చలించక తన కళ్లల్లోని ఎర్రటి జీరల కాంతి చేత ఎర్ర తామరలను తిరస్కరించే కళ్లల్లో ఎర్రటి కాంతి నిండగా ఇట్లా అన్నాడు. ఆట వెలది.
సంజయ. ఆ దుర్యోధనుడు, అతడికి సాయపడటానికి వచ్చిన రాజుల సమూహము వింటుండగా నా మాటలుగా నీవు ఇట్లా అనాలి. ఉత్పలమాల. ధర్మరాజు భాగం ఇమ్మని అడిగితే ఒప్పుగా ఇవ్వకపోతే మేము ఇంకో మాట అనటం ఎందుకు? అది మంచిది. ఇంతకు ముందు దుర్యోధనుడు మహాగర్వంతో చేసిన ఎన్నో పనులకన్నింటికీ నేను భీముడు సంతోషించేటట్టుగా మెరుగుపెట్టినట్లు ఉంటుందిలే. కందము. దుర్యోధనుడు నాతోనూ భీముడితోనూ యుద్ధం చేయటానికి అంగీకరిస్తే ఇంక మాకు కావలసిందేమిటి? ధర్మరాజు అనుకున్న పని నెరవేరినట్లే. అట్లా అయితే మంచిదే కదా. కందము. దుర్యోధనుడు యుద్ధభూమిలో అమ్ముల పాన్పు మీద పడకుండా ఉంటే ధర్మరాజు వనవాస సమయంలో నేలమీదే పరుండి పడ్డా ఆయాసం పోతుందా? ఉత్పలమాల. సత్యాన్నే పట్టుకొని కష్టాలను పరిగణించక లోపలే అణచుకున్న కోపాగ్నిని ఎండిపోయి ఉన్న దట్టమైన అడవి మీదకు ప్రసరించే దారుణమైన కార్చిచ్చువలే శత్రు సమూహం పైకి వ్యాపింపజేస్తేనే కాని ధృతరాష్ట్రుడి కొడుకులు యుధిష్ఠిరుడిని లెక్కచేయరు. మత్తేభము. భీముడు ప్రళయకాలంలో విశేషంగా చలించే యముడివలె గద త్రిప్పుతూ మదించిన ఏనుగుల సమూహం ముక్కలు ముక్కలు కాగా, ఒప్పే పెక్కు రథాల సమూహాలు నలిగిపోగా, అధికమైన గుర్రాల సమూహం పొడియైపోగా, ఉద్రేకంతో పెరిగిన శరీరం కలవాడే సమీపించటం చూచి దుర్యోధనుడు రాజ్యంలో భాగం ఇస్తాడు సుమి. సీసము. తేటగీతి. బెబ్బులి ఆకలిగొని పరాక్రమంతో క్రౌర్యంతో లేళ్లమీదికి ఉరికే విధంగా తాకి పెద్దగాలి మేఘసమూహంపై భయంకరంగా వీచే విధంగా కవిసి రెచ్చిపోయిన మృత్యుదేవత పూని ప్రాణులపై క్రూరంగా పడే విధంగా విజృంభించి ఆకలిగొన్న ప్రళయ సమయ రుద్రుడు ఆగ్రహంతో లోకాల సమూహాన్ని ఆక్రమించే విధంగా మార్కొని నకులుడు, సహదేవుడు, సాత్యకి, అభిమన్యుడు తమ్మెదుర్కొన్న శత్రుబలమంతా బెదిరిపోయేటట్లు, చెల్లాచెదరిపోయేటట్లు, చీకాకు పడేటట్లు, పెక్కుమంది చచ్చేటట్లు చేస్తే చూచి కౌరవులు సంధి చేస్తారు. ఉత్పలమాల. సాటిలేని పరాక్రమవంతులైన ఉపపాండవులైదుగురు మనస్సులు సంతోషించగా సింగపు కొదమలు ఒక్కపెట్టున మదించిన ఏనుగుల గుంపులను ఆక్రమించే విధంగా శత్రు సైన్యాన్ని ఆక్రమించి నెత్తురు అనే నీటిలో తేలిస్తే ఆ యుద్ధాన్ని చూసి మీ రాజు దుర్యోధనుడు శాంతిస్తాడు. మత్తేభము. స్నేహితులు, చుట్టాలు, ఇష్టసేవకులు మహాయుద్ధంలో ప్రాణాలు దాచుకోకుండా ప్రకాశిస్తూ వెంటరాగా విరాటుడు, ద్రుపదుడు విజృంభించి సేనల విజృంభణము, రౌద్రము వృద్ధి పొందిస్తూ అనేకాయుధాలతో భయంకరంగా మార్కొనడం చూచికాని కౌరవులు మాటల చేత వెనుకకు తగ్గుతారా? చంపకమాల. తనను శత్రువులు ముట్టగా శిఖండి ఎవరివైపు చూడక కవిసి పరాక్రమంతో తన పనిమీదే మనస్సు ధైర్యంతో నిలిపి రథం వేగంగా పోనిచ్చి కురురాజు దుర్యోధనుడు అనే బ్రహ్మకు 1000 ఏళ్లు నిండగా అంటే మరణించగా భీష్ముడి మీదకు ఉరికితేనే కాని మాకు మీరు రాజ్యంలో సగం ఊరికే ఇస్తారా? చంపకమాల. తనను శత్రువులు ముట్టగా శిఖండి ఎవరివైపు చూడక కవిసి పరాక్రమంతో తన పనిమీదే మనస్సు ధైర్యంతో నిలిపి రథం వేగంగా పోనిచ్చి కురురాజు దుర్యోధనుడు అనే బ్రహ్మకు 1000 ఏళ్లు నిండగా
అంటే మరణించగా భీష్ముడి మీదకు ఉరికితేనే కాని మాకు మీరు రాజ్యంలో సగం ఊరికే ఇస్తారా? సీసము తేటగీతి గాంధీవమనే వింటి అల్లిత్రాటి ధ్వని క్రమక్రమంగా మ్రోయటము, బాణాల సమూహాలు ఆకాశాన్ని కప్పివేయటము, శత్రువుల బాణాలు ముక్కలే రాలటము, శత్రు సేనలలోని మత్తేభాలు మొదలుగాగల చతురంగ బలాలు తూంట్లు పడినవై, ఇది ఈ అవయవం అనే వైనం తెలియకుండేటట్లు ముక్కలైపోగా, రక్తంతోనూ, మజ్జతోనూ, ఎముకలతోనూ, మాంసంతోనూ, కండలతోనూ కూడి యుద్ధభూమి భయంకరం కావటము, కపిధ్వజము తెల్లగుర్రాలు ఒప్పగా, తొట్టెలో హరి ఒప్పగా, దేవదత్తమనే శంఖం మ్రోయగా కనబడే రథం చూచికాని రాజరాజు దుర్యోధనుడు కానలేడు. శార్దూల విక్రీడితము పిల్లాటయందు ఘోర రాక్షసుల సమూహాన్ని చంపడా. నిత్యము మూడులోకాలు భక్తితో ఒప్పుగా పూజింపవా. అటువంటి పరాక్రమం అలంకారంగా కలవాడు మహాత్ముడు అయిన కృష్ణుడిని తను లెక్కచేయడు. ఇంకా అతడు మమ్మల్ని ఎందుకు లెక్కచేస్తాడు? ఆలోచిస్తే ఆ దుర్యోధనుడిలో తప్పేముంది? వచనము వచనము మేము భీష్ముడికి, ద్రోణుడికి, కృపుడికి నమస్కరించి మా రాజ్యభాగానికే పూని యుద్ధం చేస్తాం. కౌరవుల కొరకు ఎవరైనా మాతో యుద్ధం చేసినా వారి శస్త్రాలు, అస్త్రాలు ధర్మంచేత నిరోధించబడతాయని భావిస్తాం. 12 ఏళ్లు అడవిలో అలా కష్టాలనుభవించి, గ్రామంలో 13 ఏడు అజ్ఞాతవాస కష్టం అట్లా అనుభవించి వచ్చి, మా తండ్రి వాటా కొరకు పోరే మమ్ములను ఇంద్రాది దేవతలు తోడు వచ్చినా కౌరవులు గెలిస్తే ధర్మం కంటే అధర్మం బలవత్తరం అన్నమాట. ఇంతేకాని మేము చేసేది తప్పు కాదు. మేము కృష్ణుడిని ముందు పెట్టుకుని నడుస్తాం కాబట్టి ఈ యుద్ధంలో గెలుపు మాదే. అన్ని విధాల కర్ణుడితో కూడా కౌరవులను వధించి మేము భూమిని పుచ్చుకొనటం తప్పదు. గాండివం లాగకుండానే వంగుతున్నది. బాణాలు తమకు తామే అంప పొదులలో నుండి వెలువడుతున్నాయి. కుబుసం విడిచే మహాసర్పంవలే ఖడ్గం తనంతట తానే ఒరలో నుండి బయటికి వస్తున్నది. కాబట్టి మాకు తప్పకుండా యుద్ధం జరిగి తీరుతుంది. పాశుపతాది దివ్యాస్త్రాల చేత కురుపక్షంలో ఉన్న వాళ్లను నశింపజేసి శాంతిస్తాం. సంజయ, నీవు ఏమీ జంకకుండా ఇదంతా స్పష్టపరచాలి. ఈ మాటలు విని కురువృద్ధుడైన బాహ్లికుడు, తాత అయిన భీష్ముడు, గురుడైన ద్రోణుడు, ఆచార్యుడైన కృపుడు, గురుపుత్రుడైన అశ్వత్థామ, బుద్ధిమంతుడైన విదురుడు, ధర్మనిర్వహణ దక్షుడైన శల్యుడు ఏది నిర్ణయించి పలుకుతారో అది జరుగుతుంది. దుర్యోధనాదులు దీర్ఘాయువులవుతారు కాక అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు అందరూ వినేటట్లు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి బ్రహ్మ నిండుసభ తీర్చి ఉండగా ఇంద్రాదుల చూపులన్నీ ఈ మెరిసిపోయే తేజస్సుతో కళ్ళు మిరుమిట్లు కొలిపెట్టట్లు ఇద్దరు ఒకరినొకరు రాసుకుంటూ వెళ్లటం చూచి, ఈ ఇరువురు ఎవ్వరు? మీరుంటుండగా మిమ్ములను లక్ష్యపెట్టనట్లు సంచరిస్తున్నారు అని బృహస్పతి బ్రహ్మనడుగగా, ఆ బ్రహ్మ ప్రీతితో ఇట్లా అన్నాడు. తపశ్శక్తి, బలము, పరాక్రమము, గర్వము కలిగి లోకహితం కొరకు ప్రతియుగంలోనూ నరుడు, నారాయణుడు అని ప్రసిద్ధికెక్కిన మునులు సంచరిస్తారు సుమా. వచనము అని పలికి ఇంకా
కందము. దేవతలకు హితము, రాక్షసులకు వినాశము చేస్తారు. అధర్మయుద్ధం జరిగే చోట ధర్మపరులైన జనులను మిక్కిలి ఆటోపంతో గెలిపిస్తారు. వచనము. దేవదానవ యుద్ధ సమయంలో ఇంద్రుడు వెళ్లి ఈ నరనారాయణులను పూజించి సహాయం చేయండని అడిగితే వచ్చి పోలోములు, కాలకేయులు మొదలైన పెక్కుమంది దైత్యులను, దానవులను చంపి ఇంద్రుడికి విజయం సంపాదించి పెట్టారు. అది మొదలుకొని వీరిని అందరూ ఎరుగుదురు. ఇది ఒక్క తేజస్సే 2 విధాలుగా అయి ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పాడు. వేడుక కొరకు మరో జన్మనెత్తిన ఆ మహాత్ములే కదా ఈ అర్జునుడు, కృష్ణుడు. అర్జునుడు సముద్రతీరస్థమైన హిరణ్యపురం పొడిచి 60,000 మంది నివాత కవచులను జయించి ఇంద్రుడికి ప్రీతి కలిగించాడు. కృష్ణుడి పరాక్రమం కంస నరకాసురాది సకల దుర్మార్గులను చంపడం వలన తెలిసిందే కదా. ఉన్న విధం చెబుతాను తెలిసేటట్లు వినుము. కందము. ఆ కృష్ణార్జునులిద్దరూ ఏకమయి యుద్ధానికి నడవడమే జరిగితే 1000 మాటలెందుకు? మనకే కాదు, ఎదురుగా నిలబడి పరాక్రమంతో ముట్టటానికి ఆ హరుడికి కూడా సాధ్యం కాదు. కందము. ఒక కృష్ణుడు సారథి, ఇంకో కృష్ణుడు అర్జునుడు రథికుడు అయి ఒక రథంపై మిక్కిలి భయంకరమైన తేజస్సర్పుటాధిక్యంతో కనబడినప్పుడైనా నీవు ధైర్యం వహించి చూచి తెలుసుకొంటావులే. వచనము. అంటూ ఆ దుర్యోధనుడిని చూచి భీష్ముడు ఇంకా ఇట్లా అన్నాడు. కందము. నా మాటకు కొంచెం కూడా మదిలో భయపడవు. చేదగని పనియందు ప్రీతి కలిగి ఉంటావు. కౌరవులకు పోగాలం దాపురించిందేమో, లేకపోతే ఇట్లాంటి పొగరుబోతును నిన్ను ఏమంటాను? తేటగీతి. నీ హితం కోరే నా మాటలు ఇప్పుడు నీవు వినకపోతే అప్పుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో వారు చచ్చారు. వీరు చచ్చారు అనే మాటలు శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు ఇష్టపడగా వింటావులే. వచనము. దుర్మార్గులు, పాపులు, నీచస్వభావులు అయిన ఈ కర్ణ, శకుని, దుశ్శాసనులు ముగ్గురు చేసే బోధలే కాని ఇంకొకటి వినడానికి ఇష్టపడవు. ఏం చెయ్యటం అని అంటే కర్ణుడు కోపించి భీష్ముడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. నీవు ఇట్లా మాటాడవచ్చా? నేనేం చేశానని? వాళ్లను సేవిస్తూ వాళ్ల ఉప్పు తింటున్న న్యాయం చేత ఏదో నాకు తోచిన ఉపాయం చెప్పటము, వాళ్లకే పంతం పూనటము ఎక్కడైనా తప్ప? నేనెప్పుడూ ధృతరాష్ట్ర మహారాజుకు, అతడి కొడుకులకు, మనుమలకు మేలే కలిగే విధంగా ప్రవర్తిస్తాను. కందము. నాది దుర్మార్గం అయితే రాజు దుర్యోధనుడు నన్ను ఇంతటి గొప్పవాడుగా ఎందుకు చేస్తాడు? నిండు సభలో ఈ అన్యాయపు మాటలు నీ నోటి నుండి వెలువడవచ్చా? వచనము. అనగా విని భీష్ముడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముడు కనుని దుర్ణయంబు ధృతరాష్ట్రునితో జెప్పుట. తేటగీతి. ఒక్క విషయంలోనైనా పాండవులలో ఒకడిలోని చిన్ని తునుకంత కూడా పోలడు. సిగ్గులేక పాండవులను నేను గెలుస్తానంటూ ఉంటాడు ఈ కర్ణుడు.
వీడి పొల్లుకూతలను దుర్మార్గులు ఆసక్తితో వింటారు. కందము. పరాక్రమంలో పాండవులకు కర్ణుడు ప్రతి అని నమ్మి దుర్యోధనుడు పాండవులతో శత్రుత్వం వహించి సకల సుగుణ సంపన్నులు, పరాక్రమవంతులు అయిన వాళ్లని అవమానించాడు. ఉత్పలమాల. పాండవులు ఒక్కొక్కడు అనేక విధాలైన యుద్ధ విజయాలు పొందినవారు. వీడు ఎక్కడ ఏం చేశాడు? ఇతడి తమ్ముడిని కూల్చి విజృంభించిన అర్జునుడి మీదికి ఉరికాడా? అతడు గోవులను మరలించుకొనిపోతే వీడు అక్కడ లేడా? ఘోషయాత్రలో నీ కొడుకును ఓడింపజేసుకున్నాడు. వచనము. ఈ దుష్టుడు చేయవలసిన పని ఏమిటో తెలియక అవినీతిపరుడై ఇష్టం వచ్చినట్లు ప్రేలుతూ ఉంటాడు. నీవు సమ్మతించి కొట్టుతుంటావు. మంచిదే అనగా భీష్ముడి మాటలు విని ద్రోణుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల. భీష్ముడు అటు పాండవులకు ఇటు కౌరవులకు మొత్తం కురు సంతతికంతకు కావలసినవాడు కాడా? అతని మాటలు మిక్కిలి మేలు కూర్చేవి. యుద్ధం తగదు. ధర్మరాజుతో సంధి చేసుకోవడం మంచిది. అర్జునుడు సంజయుడితో అన్నంతా చేయగలవాడు. ఖాండవ వనదహనం మొదలుగా అతడు చేసిన వీరకృత్యాలు తెలుసుకొనటం మంచిది. ఆట వెలది. మరెవ్వరూ విల్లమ్ములు ధరించరా ఏమీ? ఇతరులు పౌరుషము, శక్తి, నేర్పు కలిగి యుద్ధంలో గెలుపొందరా? అర్జునుడికొక్కడికే విజయుడనే పేరు వచ్చింది. కందము. మన దేశంలోనే కాదు, ఆ అర్జునుడితో సమానుడైన విలుకాడు చూడగా లోకంలో ఎక్కడా లేకపోవటం స్పష్టం. సందేహం లేదు. అతడిని ఎదిరించటం అసాధ్యం. వచనము. అని చెప్పి ఆ విధంగా మంచి హితవు ఉపదేశించిన భీష్మద్రోణుల మాటలు మన్నించక, వారికి తగిన సమాధానాలు చెప్పక, వాళ్లతో వాటికి తగ్గట్టుగా మాటాడక ధృతరాష్ట్రుడు మళ్లీ పాండవులను గూర్చిన విషయాలడగడానికి సంజయుడికేసి చూచాడు. అది చూచి కౌరవుల పక్షంలో ఉన్న వీరులంతా తమ ప్రాణాలమీద ఆశలు వదులుకున్నారు. ఆ ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. ధర్మరాజు ఈ పక్షం గూర్చి ఏమనుకొంటున్నాడు? ఇక్కడ సైన్యాలన్నీ మోహరించి ఉండటం అతడికి తెలుసా? అతడు ఎవరిని తోడు చేసుకుని కౌరవులపైకి దండెత్తి రాగలవాడు? వచనము. అనగా విని సంజయుడు వేడి నిట్టూర్పు పుచ్చి నిశ్చేష్టుడయి మూర్ఛిల్లిన విధంగా మనస్సు ముకుళించగా కొయ్యబారిపోయి కొంతసేపటికి మనస్సు గట్టిపరచుకొని, అయ్యో, ఈ రాజు ఇంత వెర్రివాడా? యుధిష్ఠిరుడు ఎవరిని తీసుకొని దండెత్తి రానున్నాడని అడుగుతున్నాడు. ఇంత తెలియనివాడు ఎంత చెప్పితే మాత్రం తెలుసుకొంటాడా? ఇతడి విధం ఇట్టిదంటే కొడుకుల విధం వేరే చెప్పటం ఎందుకు? నేనింకా ఏమంటాను? అయినా నన్నడిగిన మాటకు తగిన సమాధానం చెప్పాలి కదా అని తలచి ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. చంపకమాల. ధృతరాష్ట్ర మహారాజా, వినుము. ధర్మరాజు సంధి చేసుకొనటానికే మనస్సులో కోరుతున్నాడు. మీరు తమ తండ్రి సగం భూమిని ఇవ్వకపోతే తప్ప ముందే ఏ కీడు తలపెట్టడు.
బలంతోనే భూమిని పుచ్చుకొనవలసి వస్తే మీ బలాన్ని కొంచెం కూడా లక్ష్య పెట్టడు. వచనము: ధర్మరాజు ఎవరినీ తోడు తెచ్చుకొని దండెత్తి రానున్నాడని అడిగావు. నీకు తెలియనివాళ్లు అక్కడ ఎవరున్నారు? చిత్తగించుము. మత్తేభము: బకాసురుడిని చంపినవాడు, జటాసురుడిని అంతమొందించినవాడు, హిడింబుడనే రాక్షసుడి ప్రాణాల అంతుచూచినవాడు, కీచకుడిని తుదముట్టించటమనే ఆటయందు ఆసక్తి కలవాడు, యుధోత్సాహం ఒక్కటే స్వభావంగా ప్రవర్తించేవాడు, 10,000 ఏనుగుల బలమంత బలం గలవాడని పొగడబడే భయంకరుడు, శత్రువుల వ్యూహాలను తగలబెట్టేవాడు అయిన భీముడిని భుజపరాక్రమ విజృంభణం చూపించటానికి వెంటబెట్టుకొని ధర్మరాజు వస్తాడు. వచనము: ఇంకా మత్తేభము: నిటలాక్షుడిని ద్వంద్వ యుద్ధంలో కన్న అర్జునుడి భుజబలం పరిమితి ఎంత అని లెక్కించటం, ఆకాశాన్ని తాకే ఆ మనుష్యుడి పొడవెంత అని అడగటం లాంటిది. అంతటివాడిని వెంటబెట్టుకుని ధర్మరాజు యుద్ధోత్సాహంతో దండెత్తి రావటానికి సందేహిస్తాడా? మీ సైన్యాలు వెనుదిరిగి పోవాల్సిందే. తేటగీతి: ధృతరాష్ట్ర మహారాజా, నకులుడిని సహదేవుడిని తీసుకుని ధర్మరాజు పూని కౌరవులపై దండెత్తాలని తలచి సమయం చూచి రావటం, సింహాలను తీసుకుని వేటాడటానికి రావటం వంటిది కాదా? తేటగీతి: ద్రౌపది కొడుకులు, ఆ సుభద్ర కొడుకు అభిమన్యుడు ఉక్కు ముక్కలు కారా? ధర్మరాజు ఆ కుమారశ్రేష్ఠులను వెంటబెట్టుకుని మిమ్ములను ఓడించటానికి వస్తాడు. ఆలోచించగా ఇది నీకు ఎట్లా సంగతం కాదు? ఓననిపించటం లేదు. వచనము: అని పలికి ఇంకా ఇట్లా అన్నాడు. కందము: ధృతరాష్ట్ర మహారాజా, వృష్ణి వంశ కుమారులలో శ్రేష్ఠుడు, ఆ కృష్ణుడి తమ్ముడు అయిన సాత్యకి, కార్చిచ్చు యొక్క అత్యుష్ణమైన ప్రతాపం అనే పరాక్రమం యొక్క కాంతులైన వారు ద్రౌపది సోదరులు ఆలోచించగా సామాన్యులా? సీసము: తేటగీతి: ధృతరాష్ట్ర, వినుము. శౌర్యంచేత ప్రకాశించే ద్రుపదుడు, గొప్ప పరాక్రమం కలవాడైన విరాటుడు, మిక్కిలి ధైర్యంతో కూడినవారైన అతడి తమ్ములు, గొప్ప తేజస్సు కలవారుగు అతడి కుమారులు, అన్నదమ్ములు, పరాక్రమంచేత ఉన్నతులైన 5 కేకేరాజులు, తరుగని భుజ పరాక్రమంతో కూడిన జరాసంధ తనయుడు ఈ సహదేవుడు, ఆ జయత్సేనరాజు, శిశుపాలుడి కుమారులు, పరాక్రమధనులు అయిన ధృష్టకేతు వృషభులు, తీవ్ర యుద్ధంలో వినోదించే యాదవరాజు చేకితానుడు, పరాక్రమగర్వంచేత ఘనుడైన శైబ్యనృపాలుడు ఉన్నారు గదా. కందము: ఈ వీరులందరూ పాండవుల ఆపదకు దుహకించే మనస్సులతో ప్రతీకారం చేసి వాళ్ల పగదీర్చటానికి ప్రయత్నించేవాళ్లే కాని వేరేవాళ్లు ఎవరూ లేరు. వచనము: భీముడి కొడుకు ఘటోత్కచుడు తండ్రి కన్నా బలపరాక్రమాలు కలవాడు. మాయాబలంచేత మన సైన్యాన్నంతను చీకాకు పరుస్తాడు. ఇంకా తూర్పున, ఉత్తరాన ఉన్న రాజులు అనేక సేనలతో వచ్చి అగ్గినైనా సరే పిడికిట పట్టుకుందాం అంటున్నారు. అదికాక
కందము ధృతరాష్ట్ర మహారాజా లోకాలనన్నిటినీ అరచేతిలోకి తీసుకొని రాగలిగే శక్తి సంపన్నుడు దేవకీ కొడుకు శ్రీకృష్ణుడు ధర్మరాజుకున్నాడు. ఇంకా ఆ ధర్మరాజు దండెత్తి రాకుండా ఉంటాడా? వచనము అని పలికిన సంజయుడితో ధృతరాష్ట్రుడిట్లా అన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము. ధృతరాష్ట్రుండు భీమసేనాదుల పరాక్రమంబు దలంచి దుహకించుట. కందము పాండవపక్షంలో నీవు చెప్పిన ఆ రథికులందరూ మిక్కిలి బలవంతులే. అయినా బలపరిమితి చూస్తే వాళ్లంతా ఒక ఎత్తు, ఆ భీముడొక్కడు ఒక ఎత్తు. ఉత్పలమాల భీముడిని తలచుకొంటే నాకు గుండె బేజారెత్తిపోతూ ఉంటుంది. రాత్రులు కొంచెమైనా నిద్రపట్టదు. అతడిని పరాక్రమంతో ఎదుర్కొనగలవాడు ఈ సైన్యంలో లేడు. అతడు కోపంతో ఎత్తిన గదాదండం యమదండమే. అతడు అడ్డులేకుండా కౌరవ సమూహంలో విహరించకుండా ఉంటాడా? తేటగీతి ఆ భీముడు చిన్నప్పుడు కూడా నా మాట వినేవాడు కాడు. వీళ్లు పగబుని కయ్యానికి కాలు ద్రవ్వుతారు. వాడిచేత బాధ పొందికూడా పగ విడవరు. ఈ కౌరవ పాండవ వైరానికంతకు మూలకారణం ఇదే కదా. కందము యుద్ధంలో రాక్షస జాతుల సమూహం కూడా ఆ భీముడిని ఎదిరించలేదు. బాహుయుద్ధంలో అతడు జరాసంధుడిని ఒక్క రెప్పపాటు కాలంలో చంపాడు. ఇంకా ఇతరులు ఎదుట నిలబడతారా? మత్తేభము కోపంతో కనుబొమ్మలు ముడిపడగా, రౌద్రరసం పొంగి పొరలగా, భుజాల కొనలు పొంగగా, ఈ కురుసేనలో నాకు ఎదురెవ్వడు అంటూ పరాక్రమం ఒప్పగా అణచరాని విధంగా సమీపించే భీముడిని చూచి ధైర్యం నశించి కౌరవ సైన్యాలు కలత చెందినట్లై నా కళ్లకు కట్టినట్లున్నాయి. కందము కత్తి గద మున్నగు సాధన సామగ్రి ఏమీ లేకుండానే కేవలం భుజబలంతో ఏనుగువలె విజృంభించిన భీముడి ఎదుట నిలబడి ఎవడైనా ప్రతిఘటించగల? తేటగీతి ప్రళయ సమయంలో సముద్రం వలె పొంగి మిక్కిలి వెరపు గొలిపే భీముడిని తరించేటట్లు ఈదటానికి నా కుమారులకు శక్యమా? విధి వశంచేత మదం కొద్దీ ఎదుటివాళ్లను తమను ఎరగరు. కందము అగ్నికి వాయువు తోడైనట్లు భీముడి అనివార్యమైన యుద్ధ విహారం బాగా తెలిసేటట్లు అతడికి అండగా అర్జునుడు గాంధీవంతో శీఘ్రంగా వస్తాడు. వచనము సంజయ నీకు ఉన్న సంగతి చెబుతాను, వినుము. కందము ఆ అర్జునుడికి పరాక్రమంలో సాటైనవాడు ఏ యుగాలలోనైనా ఎక్కడైనా ఉన్నాడని చూచామా, విన్నామా? అతడు నీ ఎదుట అన్నదంతా చేయగల సమర్థుడు. ఊరికే అనేవాడా? ఉత్పలమాల సాటిలేని గాంధీవం పొగడ్తకెక్కేటట్లు వెలుగుతుంటుంది. ఆ పైన కృష్ణుడు ఇంకో ఆశ్చర్యకరమైన తేజస్సు. ఆ తేజస్సును అర్జునుడు ఆశించడు. తనకు తాను అర్జునుడొక్కడే శత్రు సైన్యాలకు మండుతున్న మంట. ఈ విధంగా ప్రతాపమూర్తులు మూడు ఒక్కచోట కూడాయి. ఇన్ని ప్రతాపాల భయంకరమైన వేడిని తట్టుకో తరమా?
కందము. అర్జునుడు సురాసుర సహిత లోకాలన్నిటిలోనూ విజయోత్సవలీలతో విహరిస్తాడు. మిక్కిలి భయంకరమైన బలం ఉండటం వలన అతడు ఏ లోకంలోనూ అరికట్టబడడు. వచనము అని పలికి మళ్ళీ కందము. కౌరవ సైన్యాన్న గెలవటం అర్జునుడికి చాలా వింత కష్టం. గాంధీవల్లో వృద్ధి పొందిన బాణాల మంటలే విజృంభించి దానిని నిశ్శేషంగా దహించేవి అవుతాయి సుమి. వచనము భీమార్జునుల శక్తులు భీష్మ ద్రోణులకు తెలిసిన దానికంటే ఎవరికీ తెలియదు. తెలిసి కూడా అభిమానం వహించి వాళ్లు మన సేనా ముఖంలో నిలుస్తారు. కీర్తే ముఖ్యమనుకొని ప్రాణాలు విడుస్తారు. ఇంతేకాని చేసేది లేదు. అదిగాక మనుమలు కావడము శిష్యులు కావటము భీష్మద్రోణులకు సమానమవటం చేత వీళ్లు ఇరు పక్షాల వారికి ఒక్కటే. మన దగ్గర ఉన్న దోషానికి మన ముందు నిలిచి తీరాలనే ఈ మాత్రానికే కదా వీళ్లకింత కావలసి వచ్చింది. నేను విధివశంచేత బిడ్డలకు నొక్కి చెప్పటంగాని ఇట్లా నడవండి ఇట్లా నడవకండి అని ఆజ్ఞాపించటంగాని చేయలేకపోతున్నాను. ఆదిలో విదురుడెట్లా జరుగుతుందని విశదంగా చెప్పాడో అట్లాగే జరిగింది. జూదం అప్పటినుండి కౌరవులకు కీడు జరుగుతున్నట్లు అనిపిస్తున్నది. తెలివిమాలినవాడు దురాశ దూషితుడు అయి దుష్టవాంఛతో దుర్యోధనుడు ఇంత పనిచేశాడు. కాలభ్రమణంలో కౌరవులకు దుస్తరమైన దురవస్థ తటస్థించింది. సంజయ, నేనేమి చేస్తాను? ఎక్కడికి పోతాను? ఏది దారి? ఎవరు దిక్కు? ఆ భీమార్జునులు ఇద్దరూ ఉండటంతోనే అయిపోయిందా? వినుము అని ఇంకా ఇట్లా అన్నాడు. చంపకమాల. ఆ భీమార్జునుల తమ్ములు నకుల సహదేవులు కూడా అంతటివాళ్లే. ద్రుపదుడు మొదలుగా గల స్నేహితులందరూ అంతకంటే బలవంతులు. రాజైన యుధిష్ఠిరుడు యుద్ధంలో చాలా గట్టివాడు. మంచి వినయము, వివేకము, శీలము అనే వాటిచేత ప్రసిద్ధుడు. అతడు ప్రభువవటంచేత బంధువులను, సేవకులను తనకు స్వాధీనులను చేసుకొనటం తెలిసినవాడు. ఆట వెలది. సత్యము, శుచిత్వము, ధర్మము అనేవాటితో ఒప్పేవాడు. అటువంటి ధర్మరాజును మనం ఆక్రమించాలనుకొనటం అంతా మిడతలు గర్వంతో మంటలో ఉరకాలనుకొనటమే. వచనము కాబట్టి పాండవులతో జరిగే యుద్ధంలో వంశనాశనమవటం తప్పదు. శాంతి వహించటమే మేలు. మనవాళ్లకు అది శాంతి ఇష్టమైతే దానికొరకు తగిన ప్రయత్నం చేస్తాను అనగా విని ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇట్లా అన్నాడు. కందము. ప్రభువు సెలవిచ్చిన ఈ మాట మంచిది. అప్పుడు నీవే అలక్ష్యం చేసి పాండవులను వదిలేశావు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇంక వాళ్లు నీ అధీనంలోకి వస్తారు. కౌరవుల హానికి వాళ్లు అంగీకరిస్తారా? వచనము పాండవులు కౌరవులకు కీడు జరుగుతుందంటే ఒప్పుకోరనేది ఎట్లా అంటావేమో. కందము పాండవులు భూరాజ్యం మీకిచ్చి దిక్కులను పట్టుకుని వెళ్లిపోయారా లేదా? తాము ఆరణ్యంలో బాధలు పడుతూ కూడా దుర్యోధనుడిని ఘోషయాత్రా సందర్భంలో గంధర్వుల చెర నుండి విడిపించటం మనకు తెలుసుగదా.
వచనము ఆ సమయంలో అయినా కందము పాండవులను రప్పించి న్యాయం చేసి ఆదరించవుగాని ఆనాడేవారు కోపం విడిచిపెట్టరా? నీ మాటలు అతిక్రమిస్తారా? వారిని ఇప్పుడైనా పిలిచి నిలుపుము. శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము. దుర్యోధనుడు తండ్రితో స్వపక్షవీరుల సామర్థ్యంబు సెప్పుట. వచనము అనగా విని దుర్యోధనుడు తండ్రితో ఇట్లా అన్నాడు. చంపకమాల అడవులలోనూ కొండలలోనూ పడి పెద్ద ఆపదచేత రూపుచెడిపోయిన వాళ్లను ఇప్పుడు తీసుకుని వచ్చి కృష్ణుడు శిక్షణంలేని పిరికివాళ్ల గుంపును ఒక ప్రోగా కూరిస్తే పాండవులు యుద్ధం చేస్తారా? రాజా, ఎందుకయ్యా నీకు ఇంతటి భయం? మా బలపరాక్రమాన్ని నీవు తక్కువ అంచనా వేకుము. ఎట్లా అయినా మేమే గెలుస్తాం. తేటగీతి భీష్ముడు పరశురాముడిని గెలిచిన సూరుడు. రాజులితని పేరు వినగానే పారిపోవటం నీకు తెలియదా? ఇతడికి కోపం వస్తే పాండవులంటే ఎంత? కందము కృపుడు, ద్రోణుడు అయోనిసంభవులు అమిత బాహుబల సంపన్నులు. యుద్ధ క్రీడలో ఆరితేరినవారు. వీళ్లకు కోపం వస్తే హరుడు కూడా ఎదుర్కొనలేడు. కందము ఈశ్వరుడి వరం వలన పుట్టినవాడు, సూర్యుడి తేజస్సు వంటి తేజస్సు గలవాడు, అస్త్ర విద్యా సంపన్నుడు అయిన ఈ అశ్వత్థామ ఉండగా మనకు యుద్ధ భయం ఎందుకు? ఆట వెలది. రాజా, సహజములైన కుండలాలు కలవాడు, పరాక్రమ భారం వహించినవాడు, మిక్కిలి గొప్ప భుజబలం గలవాడు అయిన కర్ణుడు ఇక్కడ ఉన్నాడు. ధర్మరాజు దగ్గర ఇతడికి ప్రతి అనదగనవాడు ఉన్నాడేమో ఎంచుము. కందము రాజా, కర్ణుడి గొప్పతనం చెబుతా వినుము. ఇంద్రుడు వచ్చి ప్రీతితో శచి కొరకని తనను కోరితే తీసుకోమ్మని కుండలాల జత ఇవ్వటం జగద్విదితం. వచనము ఇప్పుడు నేను చెప్పిన వీరులు ఆ ధర్మరాజాదుల చేతనే కాదు, మరెవ్వరి చేత చెడిపోరు అనేది స్పష్టం. బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శల్యుడు, సైంధవుడు, శకుని మొదలైన మహావీరులు వాళ్లకంటెను బలవంతులు. తక్కిన రాజ సమూహము, తోడ్పడవచ్చిన వివిధ దేశాల రాజులు నాతోపాటు సుఖ దుహకాలకు సమ్మతించి ఉత్సాహంతో నిప్పులలోనైనా వరకటానికి, సముద్రమైనా ఈదటానికి తెగించి విజృంభిస్తున్నారు. కాబట్టి పాండవులు మావైపు తేరి చూడటానికి కూడా సమర్థులు కారు. సందేహించకుము. ఇట్లాకాక మాకు ఎవరూ లేక చుట్టాలు, స్నేహితులు విడిచిపెట్టి తోడువచ్చినవాళ్లు వెళ్లిపోయి సేవకులు అసంతుష్టులయి ఆ పాండవులకే వీరులు, బంధువులు, మిత్రులు, సహాయులు, ప్రజానురాగము లభించేటట్లయితే అది మా ప్రారబ్ధం. ఇంతేకాని మేము ఇంక వారి పాదాలు పట్టటంగాని పారిపోవటంగాని చేయలేము. అన్ని విధాలా యుద్ధం చేస్తాము. ఇదే మా అభిప్రాయం. నేననుకున్నట్లయినా కావాలి, కృష్ణుడనుకున్నట్లయినా జరగాలి. ఎట్లా అయినా మేలే. ఇంతవరకు నిశ్చయం అని పలికి ఇంకా ఇట్లా అన్నాడు. తేటగీతి కులంలో అవమానకరమైన సిగ్గుచేటైన కూడు తినుమని పంపాలని చూస్తున్నావు.
ఒకళ్లను బాధించిన వాళ్ల మీదకు ఆ బాధితులు దండెత్తి వస్తే మేము యుద్ధం చేయలేము అంటే ధైర్యానికి చేటే కీడే కాని సఖ్యం కుదురుతుందా? కందము నీవు వాళ్లను దీనంగా వేడుకొని నీ కొడుకుల చావుకు హానికి ఓర్వక ఇట్లా నోరు విడిచి విలపిస్తే లోకులు మిక్కిలి అసహించుకొనరా? నిన్ను నేనేమనగలను? తేటగీతి రాజా, నీవు భీముడిని ఇంత గొప్పచేసి అనేక విధాల చెప్పావు. అతడు బలం గలవాడు, గదయందు నేర్పరి అంటూ ఎంతో భయపడుతున్నావు. అతడు నన్ను పోరడని నీవు ఎరుగవా? మత్తేభము గదా యుద్ధంలో నాతో సమానుడు మూడు లోకాలలోనూ నాకు కనిపించడు. పొగరెక్కిన ఆ భీముడు పంతం అతిశయించి నన్ను యుద్ధంలో మార్కొంటే వజ్రం దెబ్బ గట్టిగా తగిలితే కూలిపోయే కొండలాగా వాడిని నేలమీద పడేటట్లు కొట్టుతాను. ఇది నా కోరిక గదా. చిరకాలానికి గదాయుద్ధం వచ్చింది. ఆట వెలది. భీముడు నేలగూలితే ఇంకా ఆ సేనలో ఎదుట నిలబడి యుద్ధం చేయటానికి మరెవడూ లేడనటం స్పష్టం. ఇదంతా తెలిసి భయపడే కదా ధర్మరాజు మాకు 5 ఏళ్లైనా చాలు అనటం. వచనము భీముడు పోతే అర్జునుడున్నాడు గదా అని అనుకుంటున్నావేమో. తేటగీతి కర్ణుడు పొందిన ఆ శక్త్యాయుధం ఉన్నంతకాలం అర్జునుడికి యుద్ధంలో బ్రతుకతరమా? అదికాక అతడిని భీష్మాది వీరుల సాటిలేనివి అమిత శక్తిమంతాలు అయిన దివ్యబాణాలు మృంగేయవా? వచనము వచనము దుశ్శాసనుడు, దుష్ప్రహుడు, దుర్ముఖుడు, వివింశతి, వికర్ణుడు, చిత్రసేనుడు మొదలుగా గల నీ కొడుకులు ఒక్కొక్కడే లోకాలనన్నిటినీ జయించగలరు. ఇక అందరూ ఒకటై కలిసి నడిస్తే అర్జునుడిని ఒక్కడినే కాదు పాండవులనందరినీ ఒక్క పెట్టున ఎగురగొట్టగలరు. అదికాక మాకు 11 అక్షౌహిణులున్నాయి. వాళ్లకి 7 ఉన్నాయి. మా సైన్యం సారవంతమైంది. వాళ్లది నిస్సారం. వాళ్లు మమ్మల్ని ఎలా జయించగలరు? ఈ ఎక్కువ తక్కువలను చూడక తగని భయం పెట్టుకొని తెలివితక్కువగా దుహకిస్తున్నావు. మేము తక్కిన పనులన్నీ చేయగలం కాని నిన్ను ఏడవకుండా మాత్రం చేయలేము అని పలికి సంజయుడి వైపు చూచి దుర్యోధనుడిట్లా అన్నాడు. కందము అనేక దేశాలలో ఉన్న గొప్ప వీరులను క్రోధ బుద్ధితో కూర్చుకొని ఆ ధర్మరాజు ఏమంటాడో అతడి సంగతి చెప్పుము చూద్దాం. వచనము అనగా విని సంజయుడిట్లా అన్నాడు.